అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. షేర్ చేయాల్సిన వీడియో కూడా. నేను చెప్పబోయే వీడియో అయితే ఎవరికి యూజ్ అయితుందంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌కి గాని, పీజీ కంప్లీట్ అయ్యే వాళ్ళకి గాని, నెక్స్ట్ పీజీ అయ్యే వాళ్ళకి గాని, కంప్లీట్ అయ్యే వాళ్ళకి గాని ఇది ముఖ్యమైన వీడియో. ఎందుకంటే ఇది అందరూ చెప్పరు. సో, మీరు దాదాపు డిగ్రీ పూర్తయిన తర్వాత గాని, పీజీ పూర్తయిన తర్వాత గాని, మాస్ కార్డ్ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముఖ్యంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళకి గాని, పీజీ కంప్లీట్ అయ్యే వాళ్ళకి గూడా మీకు కంపల్సరీగా ఆహ్, కాన్వకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. కాన్వకేషన్ ఉంటేనే అది మనకిస్తారనమాట. సో, అది రేపు మన కాలేజోళ్ళు మనకెవరు చెప్పరనమాట. అప్పుడప్పుడు ఎళ్లి మీరు కాన్వకేషన్ చేపించుకోవాలంటే త్వరగా రాదు. ఆ కాన్వకేషన్ రావడానికి 15 రోజులు లేదా 1 మంత్ ఖచ్చితంగా పడతది. అప్పుడు అది వచ్చే వరకు ఇది రాదు. మళ్ళీ అదొచ్చిన తర్వాత మీరు ఇది అప్లై చేయాలంటే మళ్ళీ ఇది 15 రోజులు పడతది. సో, టైమ్ వేస్ట్ అవుతది. చాలా ఇబ్బందవుతది. కాబట్టి వెంటనే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్‌లో ఫైనల్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కాన్వకేషన్ చేపించుకోండి. అంటే డిగ్రీ అంతకుముందు బిఫోర్ చదివింటారు గదా! పీజీ గాని, డిగ్రీ గాని దాని మీద కాన్వకేషన్ వెంటనే చేపించుకోండి. సో, ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు గూడా పీజీ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా డిగ్రీ కాన్వకేషన్ ఉంటేనే పీజీ ప్రొవిజనల్ ఇస్తారనమాట. ఇది చాలా మందికి తెలీదు. లాస్ట్‌లో చెప్తారు. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి నేను మీకు ముందే మాలాగా మీరు ఇబ్బంది పడకూడదని మీకు ముందే ఈ వీడియోలో తెలియజేస్తున్నా. ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌కి గాని, పీజీ కంప్లీట్ అయ్యే వాళ్ళకి గాని ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. ఇది వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందనమాట. అంతే నేను చెప్పేది.